ఆంధ్ర రాష్ట్ర ఓటర్స్ అంటే కొంచెము డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది ఒక కమ్యూనిటీ కాప్ కమ్యూనిటీ ఎటు సైడ్ ఉంటే అటు సైడు గవర్నమెంట్ వచ్చిద్దనే ఒక థాట్ అయితే ఎప్పుడు ఉండిద్ది. అది ఈస్ట్ వెస్ట్ గోదావరి సైడ్ వచ్చేసరికి వీళ్ళ ప్రాబల్యం ఎక్కువ ఉండిద్దని చెప్తూ ఉంటారు. సో అది చాలాసార్లు ఈస్ట్ వెస్ట్ గోదావరికి ఎవరికైతే ఎక్కువ సీట్లు వస్తాయో ఆల్మోస్ట్ వాళ్ళు ప్రభుత్వాన్ని కూడా స్థాపించిన పరిస్థితి అయితే ఉంది. సో ఇక్కడ జనసేన తర్వాత టీడీపీ ఫస్ట్ పొత్తు పెట్టుకున్నారు. తర్వాత అంటే బీజేపీని కూడా తీసుకొచ్చారు. తర్వాత ఇవన్నీ చూసుకున్న తర్వాత కాపులకి ఎక్కువ ప్రయారిటీ ఎక్కడుంది అనేది చూసుకుంటే ఇంతకుముందు ఎమ్మెల్యేల పరంగా కూడా చూసుకున్న, మంత్రుల పరంగా చూసుకున్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో, జగన్ గవర్నమెంట్లో ఒక్కసో చెప్పుకోదగ్గ పదవులు అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ జరిగే టైంకి వచ్చేసరికి ఇప్పుడు ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో రెండు పార్టీలను బట్టి చూస్తే ఈ ఎమ్మెల్యేలు, ఎంపీ సీట్లు ఏ పార్టీలు ఎన్ని ఇచ్చినాయని చూస్తే ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో వచ్చేసరికి మొత్తం కాపులకి ఇచ్చింది 23. అందులో టీడీపీ 14 ఇస్తే జనసేన 9 మందికి ఇచ్చింది. అంటే ఇక్కడ చూడు, జనసేనకి ఇచ్చిన సీట్లు వచ్చేసరికి 21 సీట్లు కదా, 21లో జనసేనకి కాపుల్లో 9 మందికి ఇచ్చారనమాట. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేసరికి ఏకంగా 31 సీట్లు ఇచ్చింది. అంటే 8 సీట్లు వీళ్ళకన్నా ఎక్కువ ఇచ్చింది. తర్వాత ఎంపీ సీట్లు చూసుకుంటే బీజేపీ, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వచ్చేసరికి మొత్తం 3 సీట్లు ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేసరికి 5 సీట్లు ఇచ్చింది. సో ఓవరాల్గా 25 సీట్లలో 5 సీట్లు వైఎస్ఆర్సీపీ కాపులకి ఇచ్చిందన్నమాట. సో దీన్ని బట్టి చూసుకున్నా కూడా కాపులు ఈసారి ఎవరి వైపు ఉంటారనేది దీన్ని బట్టి చూస్తే అంటే కాపుల మీద కూడా జగన్ కూడా పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టారు. లేకపోతే ఇన్ని సీట్లు అయితే ఇవ్వరు కదా. ఆల్మోస్ట్ అక్కడ వచ్చేసరికి 31 ఎమ్మెల్యే సీట్లు, 5 ఎంపీ సీట్లు ఇచ్చారు. సో ఓవరాల్గా కూటమి వచ్చేసరికి 23 ఎమ్మెల్యే సీట్లు, 3 ఎంపీ సీట్లు ఇచ్చారనమాట. సో ఈసారి కాపులు ఎటు సైడ్ ఉంటారనేది చూడాలి.